అంబటి. ఉమ్మడి కర్నూలు జిల్లాల విషయానికి వస్తే 10 స్థానాల్లో టీడీపీ, 1 స్థానంలో వైసీపీ ఆధిక్యం కనబరుస్తుంది. గాజువాకలో మంత్రి అమర్నాథ్ వెనుకబడినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. మొత్తంగా చూసుకుంటే క్యాస్ట్ అండ్ కాంబినేషన్స్, సంక్షేమం, అభివృద్ధి ఇవన్నీ కూడా చాలా వరకు కుల బలం, ఏపీ రాజకీయాన్ని కులాన్ని విడదీసి చూడలేనటువంటి సందర్భం. మొత్తంగా చూసుకుంటే గనక కొంతవరకు సోషల్ ఇంజనీరింగ్ అనేది పగడ్బందీగా చేసినప్పటికీ కూడా దాదాపు 102 మంది సిట్టింగ్లను మార్చడం కూడా వైసీపీ చేసిన ఒక ప్రమాదకరమైన ఎక్స్పెరిమెంట్గా అనాలిసిస్లో కావచ్చు, పోల్ పండిట్స్ కావచ్చు చెప్తున్నటువంటి సందర్భం కనబడుతోంది. మరి సంక్షేమ ఫలాలు కావచ్చు, నవరత్నాలు కావచ్చు, తిరిగి తన అధికారంలోకి వస్తే ఏం చేస్తానన్న ఒక స్పష్టమైన హామీలు కావచ్చు, మరి ఇటు కూటమి ఇచ్చిన హామీలను కావచ్చు, కూటమి ఇచ్చిన సూపర్ 6ని కావచ్చు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది మెయిన్ ఫ్యాక్టర్గా పనిచేసిందా, మరి 2 లక్షల నుంచి 3 లక్షల మంది ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థ అనేది ఏ మేరకు వైసీపీకి అనుకూలంగా ఉంది, ఏ మేరకు వైసీపీకి తన ఆధిపత్యాన్ని కనబరిచేందుకు ఉంది అనేది కూడా మనకు స్పష్టంగా లీడ్స్ చూస్తేనే అర్థమవుతోంది. మ్యాజిక్ ఫిగర్ దాటేసింది కూటమి, ఎన్డీఏ కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటేసి ముందుకు వెళ్తున్నటువంటి సందర్భం కనబడుతోంది. మంత్రులు ముఖ్యంగా చాలా వరకు కూడా మంత్రులందరూ, వైసీపీకి సంబంధించిన మంత్రులందరూ కూడా వెనుకబడినటువంటి బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాము. గుంటూరు పార్లమెంట్లో టీడీపీ అభ్యర్థి ఆధిక్యం కనబరుస్తున్నారు. 25,384 ఓట్ల ఆధిక్యంలో టీడీపీ ముందుకు వెళుతోంది. ఇక మంత్రి బొత్స సత్యనారాయణ వెనకంజలో ఉన్నారు. బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. భారీ మెజార్టీ దిశగా కూటమి ముందుకు వెళ్తోంది. ఓటమి బాటలో ఏపీ మంత్రులు వెళ్తున్నటువంటి సందర్భం కనబడుతోంది. మ్యాజిక్ ఫిగర్ ని దాటేసింది. దాదాపు పులివెందుల్లో సీఎం జగన్ ముందంజలో ఉన్నారు. ఇక రాయచోటిలో టీడీపీ ఆధిక్యత కనబరుస్తోంది. ఏపీ అసెంబ్లీ 175 అసెంబ్లీ, 25 పార్లమెంటుకి సంబంధించి లోక్సభ ఎలక్షన్స్ కౌంటింగ్స్ సంబంధించి మనం లీడ్స్ చూస్తున్నాము. గాజువాకలో మంత్రి అమర్నాథ్ వెనుకబడ్డారు. మ్యాజిక్ ఫిగర్ని దాటేసింది ఎన్డీఏ కూటమి. స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఏపీ ప్రజలు అభివృద్ధిని కోరుకున్నారా, సంక్షేమాన్ని కోరుకున్నారా అన్న దాని మీద ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. సంక్షేమ ఫలాలు కావచ్చు, అలాగే సంక్షేమంతో పాటు తమకు అభివృద్ధి కావాలి, తమ పిల్లలకు ఉద్యోగాలు కావాలి, అలాగే పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి అన్న దిశగా కూడా ఏపీ ఓటరు చాలా కీలకమైనటువంటి ఆలోచన ధోరణితోనే ఒక తీర్పిచ్చినట్టుగా తెలుస్తోంది. పోలింగ్ జరిగిన తర్వాత 81.66% చాలా హ్యూజ్ పోలింగ్ అయితే నమోదైంది. కొన్ని దర్శి లాంటి చోట అయితే 90% పోలింగ్ నమోదైంది. అయితే మహిళలు పెద్ద ఎత్తున వచ్చారు, వలస ఓటర్లు చాలా పెద్ద ఎత్తున వచ్చారు, అలాగే పోస్టల్ బ్యాలెట్స్ ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకుంటే గనక చాలా వరకు ఎగ్జిట్ పోల్స్, నేషనల్ ఎగ్జిట్ పోల్ ఏజెన్సీస్ కావచ్చు, అవన్నీ కూడా ఒక స్పష్టమైనటువంటి మెజారిటీ దిశగానే వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్పింది. అయితే కొంతవరకు కూడా ఎగ్జాక్ట్గా మనకు కనపడుతూ ఉన్నాయి లీడ్స్ చూస్తుంటే. కూటమి స్పష్టమైన ఆధిక్యం దిశగా వెళుతోంది. 25,384 మెజార్టీతో ముందుకు వెళ్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. గుంటూరు పార్లమెంట్లో టీడీపీ అభ్యర్థి ఆధిక్యాన్ని కనబరుస్తూ ఉన్నారు. ఓటమి దిశగా వైసీపీ మంత్రులందరూ ముందుకు వెళ్తున్న సందర్భం కనబడుతుంది. వీళ్ళలో చాలా వరకు కూడా 5 సార్లు ఎమ్మెల్యేలుగా, అలాగే నియోజకవర్గంలో మంచి పట్టున్నటువంటి మంత్రులు కూడా వెనకంజలో ఉన్నారంటే ఒక వేవ్ అయితే స్పష్టంగా కనపడుతోంది. వైసీపీకి సంబంధించి ఓటు చీలనివ్వనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ రకంగా అయితే అలయన్స్గా ముందుకొచ్చారో, నియోజకవర్గాల వారీగా జరిగినటువంటి ప్రభుత్వ వ్యతిరేకత కావచ్చు, అలాగే అభివృద్ధి కావచ్చు, మేనిఫెస్టో విషయాలకు సంబంధించి కావచ్చు, సూపర్ 6 కావచ్చు, ప్రజలు కొంతవరకు కూడా బిలీవ్ చేయగలిగారనేది మాత్రం స్పష్టంగా మనకు కనపడుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. 104 సీట్లలో స్పష్టమైన ఆధిక్యంలో తెలుగుదేశం దూసుకుపోతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారీ మెజార్టీ దిశగా టీడీపీ కూటమి అభ్యర్థులు ముందుకు వెళ్తున్నటువంటి సందర్భం కనబడుతోంది. ఓటమి బాటలో ఏపీ మంత్రులు ఉన్నారు. ఇటు మంత్రి రోజా, నగరిలో చాలా వరకు కూడా మంత్రి రోజాకు సంబంధించి షెడ్యూల్ రాకముందు నుంచి ఆమెకు ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆధిపత్య పోరు కావచ్చు, అలాగే ఆ వైసీపీ శ్రేణుల మధ్య ఉన్నటువంటి కొంత అంతరం కావచ్చు, ఆమె ఓటమికి
దోహదం చేశాయని చెప్పుకోవచ్చు. ముమ్మడివరం విషయానికి వస్తే టీడీపీ అభ్యర్థి దాట్ల సుబ్బరాజు, రామచంద్రాపురంలో టీడీపీ అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ లీడ్లో కొనసాగుతున్నారు. ఆధిపత్యాన్ని కనబరుస్తున్నటువంటి బ్రేకింగ్ చూస్తున్నాం. కడప పార్లమెంట్ స్థానంలో వైఎస్ అవినాష్ రెడ్డి ఆధిక్యం సాధిస్తున్నారు. మచిలీపట్నంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, అమలాపురంలో అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి ఐతాబత్తుల ఆనందరావు ఆధిక్యంలోకి వెళ్లారు. తిరువూరులో టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాస్ లీడ్లో ఉన్నారు. అనకాపల్లి పార్లమెంట్ స్థానంలో సీఎం రమేష్ లీడ్ సాధించారు. గుంటూరు పార్లమెంట్లో టీడీపీ అభ్యర్థి పెమ్మసాని ఆధిక్యం సాధించారు. బొబ్బిలిలో టీడీపీ అభ్యర్థి బేబీ నాయన, విజయవాడ పశ్చిమంలో సుజనా చౌదరి ముందంజలో ఉన్నారు. ఉండిలో టీడీపీ అభ్యర్థి రఘురామకృష్ణరాజు, భీమవరం టీడీపీ అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు, కాకినాడ రూరల్లో పంతం నానాజీ లీడ్లో వచ్చారు. తిరుపతి పార్లమెంట్లో వైసీపీ అభ్యర్థి గురుమూర్తి, రాజమండ్రి సిటీలో ఆదిరెడ్డి వాసు ఆధిక్యంలో ఉన్నారు. రాప్తాడులో పరిటాల సునీత, అనంతపురంలో దగ్గుబాటి ప్రసాద్, కళ్యాణదుర్గంలో అమిలినేని సురేంద్రబాబు ఆధిక్యాన్ని కనబరుస్తూ ఉన్నారు. విజయవాడ పార్లమెంట్లో కేసినేని చిన్ని 9,000 ఓట్ల ఆధిక్యం సాధించారు. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే విజయవాడ పార్లమెంట్ పరిధిలో అన్నదమ్ములిద్దరు కేసినేని నాని కావచ్చు, కేసినేని చిన్ని కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా హోరాహోరీగా క్యాంపెయిన్ నిర్వహించారు. వైసీపీ సంక్షేమ ఫలాలు కావచ్చు, వైసీపీ చేసినటువంటి అభివృద్ధి కావచ్చు తనకు కలిసి వస్తుందని చెప్పేసి కేసినేని నాని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నటువంటి సందర్భం. కానీ వాస్తవ ఫలితాలు మనం చూస్తున్నాం. పార్లమెంటు పరిధిలో కేసినేని చిన్ని 9,000 ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు. నంద్యాలలో టీడీపీ అభ్యర్థి బైరెడ్డి శబరి 2,300 ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు. శ్రీకాకుళంలో రామ్మోహన్ నాయుడు, కింజరపు రామ్మోహన్ నాయుడు ఆధిపత్యాన్ని కనబరుస్తున్నారు. హిందూపురం పార్లమెంట్లో పార్థసారథి, పెనుకొండలో టీడీపీ అభ్యర్థి సవితమ్మ, హిందూపురంలో బాలకృష్ణ, చంద్రగిరిలో పులివర్తి నాని, గుడివాడలో వెనిగండ్ల రాము లీడ్లోకి వచ్చారు. ఇక్కడ గుడివాడ కూడా చాలా ఇంట్రెస్టింగ్ కాన్స్టిట్యున్సీ అని చెప్పుకోవచ్చు. కొడాలి నాని చాలా అభివృద్ధి చేశారు. అలాగే అతను చాలా వరకు కూడా తన ఆధిపత్యాన్ని కనబరిచారు. అయితే ఎన్ఆర్ఐగా ఉన్నటువంటి వెనిగండ్ల రాము లీడ్లోకి వచ్చారు. దీనికైతే మాత్రం ప్రధానంగా ఇటు కూటమి ఇచ్చినటువంటి అష్యూరెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి స్పష్టంగా ఆంధ్ర ప్రజలు నమ్మారని చెప్పుకోవచ్చు.